హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో చాలామంది చేయట్లేదు. అలా చేయకపోతే మీకు నోటిఫికేషన్లు రావు, అలాగే నేను చేసే వీడియోస్ మీకు రీచ్ అవ్వు అనమాట మీ వరకు. అందుకోసమనే నేను మీకు చెప్తాను. సో ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి లాస్ట్ వీడియోలో 3 ఫేజ్ అన్బ్యాలెన్స్డ్ కరెంట్కి ఎక్సీడింగ్ లిమిట్స్ ఏదైతే ఉందో అది మనం చెప్పాం. సో ఈరోజు మనం ట్రాన్స్ఫార్మర్కి జనరేటర్కి ఏమైనా ఉంటుందా అని అడిగారు అనమాట. వాటికి కూడా ఉంటుంది. సో ట్రాన్స్ఫార్మర్కి వచ్చేటప్పటికి పవర్ ట్రాన్స్ఫార్మర్కి వచ్చేటప్పటికి 5% దాని యొక్క ట్రాన్స్ఫార్మర్ ఫుల్ లోడ్ కరెంట్ ఏదైతే ఉందో దానికి 5% ఎక్స్ట్రా రీచ్ అయితే అప్పుడు దాన్ని మనం అన్బ్యాలెన్స్డ్ లోడ్గా కన్సిడర్ చేస్తాం. అలాగే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి వచ్చేటప్పటికి 10%. సో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ 10% ఫుల్ లోడ్ కరెంట్ కంటే 10% ఎక్కువగా ఉంటే దాన్ని మనం అన్బ్యాలెన్స్డ్ లోడ్గా కన్సిడర్ చేస్తాం. సో మనం వీటిని ఎప్పటికప్పుడు మనం అబ్జర్వేషన్ చేయలేం కదా సార్, దీనికి ఏమైనా ప్రొటెక్షన్ సిస్టమ్ ఏమైనా ఉంటుందా, ప్రొటెక్షన్ టైప్ ఏమైనా ఉంటుందా అని అడిగారు. సో దీన్ని మనం ఎప్పటికప్పుడు లోడ్స్ని మనం అబ్జర్వ్ చేయలేము. అందుకే మనం ఏం చేస్తామంటే ఇలాంటి పెద్ద పెద్ద ఈక్విప్మెంట్స్కి, జనరేటర్కైనా, ట్రాన్స్ఫార్మర్స్కైనా, లేకపోతే హెవీ హెచ్టీ మోటార్స్ అయినా ఇలాంటి వాటికి మనం ఏం చేస్తామంటే పర్సంటేజ్ డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ రిలే అనేది ఉంటుంది అనమాట. ఈ పర్సంటేజ్ డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ రిలే అనేది ఏం చేస్తుందంటే మీరు అందులో ఎక్సీడింగ్ లిమిట్ ఏదైతే ఉందో దానికి అక్కడ సెట్ పాయింట్ అనేది ఇస్తారు. అంటే మీరు సపోజ్ ప్రైమరీ సైడ్ ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో సెకండరీ సైడ్ కూడా అంతే కరెంట్ ఫ్లో అవ్వాలి. సో ఇది ఏం చేస్తుందంటే పర్సంటేజ్ డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ రిలే అనేది మానిటరింగ్ చేస్తుంది అనమాట. అక్కడ మనం పర్సంటేజ్ ప్రొటెక్షన్ డిఫరెన్షియల్ అనేది మనం సపోజ్ ఒక 10% సెట్ చేసాం అనుకోండి. సో ఈ యొక్క 10% అనేది ఎప్పుడైతే దాటిపోయిందో ఆ కరెంట్ ఏదైతే ఉందో ప్రైమరీ సైడ్ అయినా సెకండరీ సైడ్ అయినా ఇవి వెంటనే ఏం చేస్తుందంటే ఈ రిలే మన దానికి అండర్లో ఉన్న సర్క్యూట్ బ్రేకర్కి ట్రిప్ కమాండ్ అనేది పంపిస్తుంది, ట్రిప్ సిగ్నల్ అనేది పంపిస్తుంది. సో ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్లో అన్బ్యాలెన్స్డ్ కండిషన్ అయ్యింది, ట్రాన్స్ఫార్మర్లో ఉన్న లోడ్ ఏదైతే ఉందో అది అన్బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉంది. వెంటనే ఈ రిలే అనేది ఏం చేస్తుంది అంటే సర్క్యూట్ బ్రేకర్ ఏదైతే ఉందో ఆ సర్క్యూట్ బ్రేకర్కి ట్రిప్ కమాండ్ ఇవ్వడం వల్ల ఆ సర్క్యూట్ బ్రేకర్ అనేది ట్రిప్ అయిపోద్ది అనమాట. సో అప్పుడు ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్కి పవర్ ఏదైతే వచ్చిందో అది మనం ఐసోలేట్ అంటే ఆగిపోద్ది. ఓకేనా, ఆ సప్లై లోడ్ ఏదైతే ఉందో అది డిస్కనెక్ట్ అయిపోద్ది అనమాట ఆగిపోవడం వల్ల. ఓకేనా, ఇదనమాట. ఈ పర్సంటేజ్ డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ ఉండడం వల్ల మనకి చాలా ఉపయోగాలు. ఎందుకంటే ఈ అన్బ్యాలెన్స్డ్ లోడ్ అని ఎప్పుడు చెప్పుకుంటాం మనం జనరల్గా ఎప్పుడైనా ఏ ట్రాన్స్ఫార్మర్కైనా 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కంపల్సరీగా లోడ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దాంతోపాటు 85% అంతకంటే ఎక్కువ వేయరు కూడా. సో లేదంటే వేస్తే ఇంకా ఎక్కువ కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ అనేది తీసుకుంటాం. ఓకేనా, సో వేయరు, మ్యాక్సిమం వేయరు. సో హెవీ పెద్ద ట్రాన్స్ఫార్మర్లో 1 MVA, 1600 kVA, 1.6 MVA, 1 MVA అలాంటి వాటికి మీరు ఏం చేస్తారంటే పర్సంటేజ్ డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ అనేది వేస్తారనమాట. ఎందుకంటే ఫుల్ లోడ్స్ ఎక్కువ కంటిన్యూస్గా రన్నింగ్ ఉన్న లోడ్స్ ఏవైతే ఉన్నాయో, మోటార్స్తో కూడుకున్న లోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కంపల్సరిగా పర్సంటేజ్ డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ అనేది ఉండాలి. ఓకేనా, సో పర్సంటేజ్ డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ప్రైమరీ సైడ్ సెకండరీ సైడ్ లోడ్ని పర్సంటేజ్ రూపంలో కన్వర్ట్ చేసుకొని ఇన్ కేస్ ఏమైనా లోడ్ ఎక్సీడ్ అయితే ఈ పర్సంటేజ్ డిఫరెన్షియల్ రిలే అనేది ట్రిప్ చేస్తుంది. సో ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇన్ కేస్ ఆ ట్రాన్స్ఫార్మర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, షార్ట్ సర్క్యూట్ అయినా లేకపోతే ఎర్త్ ఫాల్ట్ అయినా, ఇన్ కేస్ ఇంటర్నల్గా ఇంకేమైనా ఫెయిల్యూర్స్ ఉన్నా ఇది ఏం చేస్తుందంటే కరెంట్ రిలేటెడ్కి సంబంధించిన ఉన్నా ఆటోమేటిక్గా బ్రేకర్ అనేది ట్రిప్ చేస్తే ట్రాన్స్ఫార్మర్ యొక్క లోడ్ అనేది కట్ ఆఫ్ అయిపోద్ది అనమాట. సో దీని మీద నేను మీకు న్యూమరికల్గా ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. సో దట్ మీకు క్లియర్గా ఇంకా మంచిగా అర్థం అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇదనమాట. ఓకేనా, ఎందుకంటే నెక్స్ట్ ఏం చేద్దామంటే దీని మీద ఒక ప్రాబ్లం అనేది చేద్దాం, ఒక క్యాల్కులేషన్ చేద్దాం. ఓకేనా, క్యాల్కులేషన్ చేసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇవన్నీ మనకి బేసిక్ థింగ్స్ అనమాట. ఎవరికి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఎవరు బయటకు చెప్పరు. నేను మీకైతే చెప్తున్నాను ఎంతకంత నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో మ్యాక్సిమం ఎలక్ట్రికల్కి మంచి డిమాండ్ ఉంటుంది. అందరూ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మంచిగా సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటే మీకు ఒక మంచి లైఫ్ అనేది ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అనేవి చేస్తాను. ఎవరికొకరికి ఎక్కడొక్కడ ఉపయోగపడుతుంది అనమాట ఈ చేసిన వీడియో అనేది. ఓకేనా, సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. మీకు ప్రతిదీ ఇంపార్టెంటే, మీకు ఏదైతే చెప్తున్నా అది కంపల్సరీగా మీకు ఉపయోగపడుతుంది, ప్రతి దగ్గర ఉపయోగపడుతుంది అనమాట ఇది.
ఓకేనా? సో ఎగ్జామ్స్లో అయినా ఉపయోగపడుతుంది, మీరు వర్క్ చేసే దగ్గరైనా ఉపయోగపడుతుంది. ఏమైనా మీకు ఇన్ కేస్ మీకు అటువంటి రిలేస్ దగ్గర మీరు వర్క్ చేసినప్పుడు ఏదో ఎంతో కొంత తెలుసుకోవాలనే నాలెడ్జ్ అనేది ఉంటే మీకు అక్కడ ఈ ఐడియా అనేది వస్తే మీరు అక్కడ తెలుసుకొని ఎవరైనా అడిగి కనుక్కోవడానికైనా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, నోటిఫికేషన్ మీద క్లిక్ చేసుకుంటే ఇంకా మంచి చెప్తాను, అవన్నీ మీకు ఉపయోగపడతాయి అనమాట. ఓకేనా? బాయ్ బాయ్.